రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలను 2 దశల్లో ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలను తీసుకొస్తే చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే మనతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఈ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? గొప్ప ఉద్దేశంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించారు, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వాటన్నిటినీ ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ఆయన తాలూకు పాలసీ అండి, ఆయన కార్పొరేట్ సీఎం. ఆయన పేదవాడి సీఎం కాదు. పేదల తాలూకు బాధలు లేదా ఒక పేదవాడి ఇంట్లో ఒక డాక్టర్ అవ్వాలని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు కాదు. అది మొదటి నుంచి మనం చూసాం. ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఆయన చాలా గొప్పగా నేను చేసినంత కాలం ఎవరు పనిచేయలేదు అని చెప్పి మొన్ననే 30 సంవత్సరాలు అయిపోయింది, నేను ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయింది, ముఖ్యమంత్రి అయిందని చెప్పింది. ఎందుకు, ఏ అవసరం చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, 5 సంవత్సరాలు 3 మాసాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్తో కలిపి దగ్గర 20 సంవత్సరాలు. అంటే కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా 6 నెలలు బ్రతికితే చాలు అనేటువంటి దానికి గొప్ప ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 4 సార్లు చేసి ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఎప్పుడైనా నిర్మాణం చేయడం ఆలోచన అన్న ఎప్పుడైనా చేశాడా? లేదా 3 పోర్టులు మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 పోర్టులు నిర్మించాం. ఎప్పుడన్నా ఆయన గతంలో దానికన్నా ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏ రోజైనా ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేశాడా? లేదా వాలంటీర్ వ్యవస్థలు కానీ, లేకపోతే సచివాలయ వ్యవస్థలు కానీ, లేకపోతే గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదా నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడం కానీ, సో ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి గొప్ప సంస్కరణలు ఇవన్నీ కూడా. పోనీ తీసుకున్నారు, నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి. పేదవాడికి అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అనేసరికి చాలా వందల్లో ఉన్నాయి రాష్ట్రంలో. కానీ మెడికల్ విద్య డాక్టర్లు తయారవ్వాలంటే పేదవాడి ఇంట్లో కూడా ఒకటి ఫ్రీగా చదువుకునేటువంటి పరిస్థితి రావాలంటే ఎప్పుడో స్వతంత్రం దగ్గర నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తే సీట్లు అందుబాటులోకి వస్తాయి పేదవాడికి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మా హయాంలోనే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసాం, తరగతులు స్టార్ట్ అయినాయి. ఇది 2వ సంవత్సరం కూడా సీట్లు ఇస్తున్నాం. మిగిలినటువంటి 12 కాలేజీల్లో 10 కాలేజీలు ఎన్నో ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆయన నిర్ణయం నేను క్యాబినెట్లో తీసుకున్నాడని చెప్పి చూసాం. చాలా ఆశ్చర్యపోయాం. ఇది సమంజసం కాదు. ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం, మీరు ఓటేసి గెలిపించినటువంటి ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దానికి ఇటువంటి నిర్ణయాలు ఒక ఉదాహరణ. సో డెఫినెట్గా పేదవాడికి ఏదైతే విద్యని, ముఖ్యంగా వైద్య విద్యను అందించాలనేటువంటి తపన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పడి పేదవాడికి అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఈరోజు దాన్ని ప్రైవేటైజ్ చేస్తే ఇప్పుడు ఎంతకి సి కేటగిరీ అవి ఎంతకు అమ్ముతున్నారు? దగ్గర 25 లక్షలు 30 లక్షలు ఒక మెడికల్ సీటు ఈరోజు అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో పేదవాడికి అందుబాటులో ఉండకూడదు, పేదవాడు డాక్టర్ అవ్వడానికి వీల్లేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనగా నిన్న వారి తాలూకా నిర్ణయంతో కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎల్లకాలం ఇదే ఉంటుంది అనేటువంటి భ్రమలో వారు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవి ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి. ప్రభుత్వమే వీటిని ఫండ్ చేసి వాటిని డెవలప్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గ్రామీణ ప్రాంత ప్రజల్ని, ఏజెన్సీ ప్రాంత ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాకే మెడికల్ కళాశాల తీసుకొచ్చారు. ఇప్పుడు గిరిజనులందరికీ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సుమారు 2-3 గంటల పాటు ప్రయాణం చేసి ఏజెన్సీకి వెళ్ళాలి. అలాంటి కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. కనీసం ఆ ప్రాంత కూటమి ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. చంద్రబాబుని ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరటం లేదు, ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది స్థానికంగా ఉన్నటువంటి సమీప గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఏమంటారు? ఇదంతా ఒక నియంతృత్వ ధోరణిలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఆయన కొడుకు తప్ప ఎవడో మాట్లాడడానికి వీల్లేదు, ఎవరో వాళ్ళని ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తే మా సీట్ ఏమైపోద్దో, మా పదవి ఏమైపోద్దో అనేటువంటి భయంతో మిగిలినటువంటి వారి మంత్రివర్గ సహచరులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వారి ప్రజాప్రతినిధులు కానీ ఉన్నారు. అలా పాడేరు లాంటి ప్రాంతంలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ క్లాసెస్ ఒకటే స్టార్ట్ చేయాలి, సీట్లు ఒకటే అలాట్ చేయాలి. దానికి కూడా మాకు అవసరం లేదని చెప్పి ప్రభుత్వం వారి అధికారంలోకి రాగానే రాసిచ్చినటువంటి పరిస్థితులు చూసాం. అంటే గిరిజన ప్రాంతంలో ఏ రోజు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించాలనేటువంటి ఆలోచన వారు ఎప్పుడు
చేసి దాన్ని నిర్మించి ఈరోజు అందుబాటులో తీసుకొచ్చినటువంటి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా ప్రజాప్రతినిధులు అంటారా, మీకు ఇందాక చెప్పినట్టు వారు ఇది నా సామ్రాజ్యం, ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఈ దేశ రాజ్యాంగానికి మాకు సంబంధం లేదు, మా రాజ్యాంగాన్ని మేమే రాసుకుంటాం, మా చట్టాలు మేమే తయారు చేసుకుంటాం, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ కట్టుబడి ఉండాల్సిందే, మనల్ని ఎదిరించడానికి లేదు, మా ఎదురుగా మాట్లాడడానికి వీల్లేదు. ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా నియంతృత్వ ధోరణిది. ఒక సద్దాం హుస్సేను, ఒక గడాఫియో, ఒక హిట్లరో ఏ రకమైనటువంటి ముగింపు చూశారో వీరు కూడా అదే రకమైనటువంటి ముగింపు వస్తుంది. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో ముందుకెళ్తోంది. ఈ నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించరు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. మంచి ఉద్దేశంతో మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ఈ విధంగా ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తున్నారు. విడుదల శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, అనకాపల్లి నుంచి.